తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఈ పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపించాల్సిన అవసరం ఉంది. దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో ఈ ఖమ్మం పార్లమెంటుతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో 15 సీట్లు గెలిచినట్లయితే కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ గారికి మనం రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. మతతత్వాలను రెచ్చగొట్టే బీజేపీ పార్టీని కానీ మాయమాటలు చెప్పే బీఆర్ఎస్ పార్టీని కానీ ఇద్దరికీ ఓటేసినట్లయితే ఈ దేశం రోజు రోజుకి ఎలా అయితే ప్రపంచవ్యాప్తంగా మన కీర్తి దిగజారుతుందో మరింత దిగజారే అవకాశం ఉంది. కేవలం బీజేపీ పార్టీ కులాలని మతాలని ప్రాంతాలని రెచ్చగొట్టి లబ్ధి పొందుతుంది తప్ప రాములు వారంటే మా ఒక్కడ దేవుడని అక్షంతలంటే ఆ అక్షంతల విలువలు వారికే తెలిసినట్లు ఏదైతే ప్రచారంలోకి వచ్చి ఎన్నికలు వచ్చాయి అంటే కావాలని పక్క దేశంతో ఒక చిన్న యుద్ధాన్ని సృష్టించి భారతదేశాన్ని ఇప్పటిదాకా వారే కాపాడినట్టు భవిష్యత్తులో వారే కాపాడుతారన్నట్లు ఒక అపోహను కల్పిస్తూ 2 పర్యాయాల అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. అదే రకంగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని ఆనాడు మాయ మాటలు నమ్మి ఆనాటి ముఖ్యమంత్రికి 2 పర్యాయాల అవకాశం ఇచ్చాం. దేశాన్ని సుమారు 1,50,000 కోట్లు దోచుకున్న ప్రబుద్ధుడు కాలుకు దెబ్బ తగిలిందని మళ్ళీ చేతిలో ఒక కట్టె పట్టుకొని బస్సు యాత్ర అంటూ మళ్ళీ ఏనాడు ప్రజల కష్టాలు పట్టించుకొని ఆ మహానుభావుడు, ఏనాడు రైతన్నుల సుఖ సంకష్టాల్లో పాలు పంచుకొని ఆ మహానుభావుడు మళ్ళీ ప్రజలను మభ్యపెట్టి ఇంటిని చక్కదిద్దుకోలేడు. ఈ రాష్ట్రాన్ని ఒకసారి కర్రు కాల్చి మొన్ననే ఓట పెట్టారు, దేశాన్ని చక్కదిద్దుతున్నట. ఆయన పక్కన నిన్న వేదిక మీద పక్కనున్న అభ్యర్థిని భుజం తట్టి చెప్తున్నాడు, కేంద్రంలో మనం కూడా భాగస్వాములం కాబోతున్నాం, అధికారంలో ఈ అభ్యర్థిని గెలిపించినట్టయితే నేను మంత్రిని చేస్తానంటున్నాడు. ఏ పార్టీతో నువ్వు భాగస్వాములుగా ఉంటున్నావు? నీ నిజ స్వరూపం ఏంటో చాలా స్పష్టంగా ఈనాడు కనిపించింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో బీజేపీకి బి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీతో నువ్వు పొత్తులో ఉన్నావు అన్నది ఖమ్మం వేదిక సాక్షిగా నువ్వు ఒప్పుకోకుండా ఒప్పుకున్నట్లే. అందుకని వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రఘురామ్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఈ జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు, నేనున్నాను, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారు అక్క ఉన్నారు, మాతో పాటు మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం ఐక్యంగా ఈనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల కోసం, ప్రజా పాలన కోసం ఇందిరమ్మ రాజ్యం ఏ రకంగా కష్టపడి మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందో మీకు తెలియదు కాదు. మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద మీరేయటం కాదన్నా, ఇందాక యుగంధర్ గారు చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క 1000 మందితో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటు ఏపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పిచ్చన్న గారికి, వారి మిత్ర బృందానికి నా తరఫున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్ అన్న.